తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అంటారు కదా, అది ఇదేనేమో. నాకైతే ఇదే అనిపించింది. అదేంటో వీడియో ఎండ్ వరకు చూడండి. ప్లానే వేసుకున్నాను, పెద్ద మాస్టర్ ప్లాన్. అంత మాస్టర్ ప్లాన్ ఇంకెవరు వేయని కూడా వేయరు అనేసి బ్రేక్ఫాస్ట్ వేద్దామనేసి వెళ్ళేసరికి జొన్న రొట్టె లేదు. లేని దానికి మనం ఏం చేస్తాము? సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి బీట్రూట్ కనిపించింది. సో బీట్రూట్తో కాలం గడిపేశాను ఈరోజు అయితే. సో ఇంతలోనే మా అన్నయ్య నుంచి కాల్ వచ్చింది, బోర్డ్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయ్యాయి, చెల్లి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయవా అనేసి. తప్పుతుందా ఒప్పుకునే దానికి వచ్చిన కష్టాలు అన్నట్లు ఏదో సర్లే హెల్ప్ చేద్దాం అనేసి స్టార్ట్ అయిపోయాను. అక్కడ వెళ్ళేసరికి మెట్రో కాదు ఎంఎంటీఎస్ ట్రైను ఎలా చేజ్ చేశానంటే అసలు అబ్బాబ్బా, ఒక మూవీ రేంజ్లో రన్నింగ్ రేస్ లాగా వెళ్ళేసి క్యాచ్ అయితే వేసాను. దాని తర్వాత మెట్రో తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా నాకు ఇక్కడ రూట్స్ తెలీదు, బట్ ఏదో వెళ్ళిపోయాను అలా అలా. మనం మధ్యలో వెళ్ళే దారిలో ఖాళీగా వెళ్తామా ఏంటి, ఆ షాప్ ఈ షాప్ చూసుకుంటూ వెళ్తాం కదా. అక్కడ ఏదో సోఫా సెట్ షాప్ కనిపించింది, వెళ్ళి సోఫా కమ్ బెడ్ అంట, చూద్దాంలే అని చూశాను. వాడు ఎంతో రేట్లు వాచిపోయే రేంజ్లో చెప్పాడు. మనకి ఇవి సెట్ కావాలి అనేసి మళ్ళీ ఏ దారిలో వచ్చానో ఆ దారిలోనే బోర్డ్ ఆఫీస్కి ప్రయాణం అయితే సాగించేశాను. ఇక్కడ ఈ రూట్స్ అనేది నాకు రోడ్ క్రాస్ చేయడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అంటే భయం వేస్తుంది కొంచెం, చాలా స్పీడ్గా వస్తాయి. కానీ ఎవరో ఒక ఆవిడ తెలియదు నా చేయి పట్టుకుని రోడ్ దాటిస్తుంది. తర్వాత సారీ అనేసి చెప్తుంది. ఇట్స్ ఓకేలే అనేసి అనుకోండి కదా, సరే మనకు కూడా తెలియదు, దాటడం కష్టమే కదా, అలా అలా అనేసి అనుకున్నాను. సో చూస్తుండగానే బోర్డ్ ఆఫీస్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఏం జరిగిందంటే వాచ్మెన్ దగ్గరికి వెళ్ళేసి నేను యాక్చువల్గా నేను వెళ్ళాల్సింది ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్లో ఒక స్టాంప్ వల్ల రిజెక్ట్ అయింది. నేను అతని దగ్గర వెళ్ళి ఎస్ఎస్సి బోర్డ్ స్టాంప్కి వెళ్ళాలి అని చెప్పాను. ఏంటో తెలుగు అలా పనిచేస్తుంది. ఆఫ్టర్నూన్ కదా, ఎండలు బాగా వాచి కొడుతున్నాయి. సో మళ్ళీ అదే ట్రైన్లో రిటర్న్ ఆఫ్ అయిపోయి ఎక్కడికి ప్రయాణం, కోటికి వెళ్ళాను. మళ్ళీ కోటి అక్కడి నుంచి దగ్గరలో ఉంది. సో వెళ్ళి ఏదైనా ఒక షాపింగ్ సంథింగ్ చూసాను, వద్దాం కనులకి కనువిందుగా ఉంటుంది అనేసి వెళ్ళాను. కానీ కోటిలో మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఈవినింగ్ టైం చాలా బాగా అనిపించింది. నేనైతే కొన్ని తీసుకున్నాను. ఎంత చీప్ అండ్ బెస్ట్ ఉన్నా కూడా కోటిలో పర్చేస్ చేయొచ్చు కొంచెం. అండ్ ఇంక కోటి వచ్చేసి గోకుల్ చాట్కి అయితే మోస్ట్ ఫేవరెట్. కోటి వెళ్ళిన వాడు ఎవరైనా సరే గోకుల్ చాట్లో కుల్ఫీ తినకుండా వచ్చారంటే ఇంక అంతే. అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. నేనైతే గోకుల్ చాట్లో కుల్ఫీ తినకుండా అయితే అస్సలు రాను, అది ఏదేమైనా సరే. సో అలా కుల్ఫీ తినేసి మళ్ళీ అక్కడ నుంచి బస్ తీసుకొని మళ్ళీ ఎంఎంటీఎస్కి వచ్చేసి, సో మళ్ళీ ఇక్కడ ట్రైన్ క్యాచ్ చేయడము, చేసింగ్ చేయడము పెద్ద తతంగమే ఉంటుంది. సో అలా ఇలాగా ట్రైన్ అయితే క్యాచ్ చేశాను. ట్రైన్ కోసం మళ్ళీ ఒక 1.5 hours అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈవినింగ్ టైం కదా, ఎక్కువ ట్రైన్స్ ఉన్నాయి మా ఇంటి సైడ్. ఇలాగ వచ్చాను ఈరోజు. ఇక ట్రైన్లో ఎంఎంటీఎస్లో వస్తున్నాగా సబ్స్క్రైబర్స్కి చెప్దాము అనేసి వీడియో అయితే తీశాను. కోటిలో అయితే తీయలేదు, ఎందుకంటే అక్కడ షాపింగ్ చేసేసరికి చాలా అదైపోయింది. ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ ఏదైనా వీడియోలో కుదిరితే నేను పెడతాను ఏమేమి తీసుకున్నాను అనేది. కాకపోతే చాలా మంచి క్లాతింగ్ వైజ్ అయితే సూపర్ క్వాలిటీ ఉండే నేను తీసుకున్నాయి. మీకు ఒకసారి వీలైతే నేను పెడతాను చూడండి. ఇది వచ్చేసి స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇన్స్టాగ్రామ్ కోసం అనేసి తీసుకున్నాను వీడియో, చాలా బాగా వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఏంటో ఈరోజు నుంచి వ్లాగ్ లాగా కొంచెం తీసాము అనేసి అనుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా గోకుల్ చాట్ కోటి అనేసి, ఇంకా ఇదే గోకుల్ చాట్ కోటి. కానీ ఇక్కడ నేను మనీ అనేది ఎప్పుడు నేను మనీ పోగొట్టుకోను, కానీ ఈసారి ఏంటో తెలీదు, కుల్ఫీ తింటున్న ఆతృతనో లేకపోతే ఆనందమో తెలియదు కానీ మనీ అయితే పోగొట్టుకున్నాను. సరే పోనీలే, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుందాం అనేసి అనుకున్నాను. సో మల్ఫీతో డే ఎండ్ కాగా మళ్ళీ అదే ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కేసి ఇంటికి అయితే వచ్చేసాను. ఇదండి ఈరోజు నా డే, ఇలా గడిచిపోయింది. ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలియదు కానీ అప్పుడు వేసుకున్న ప్లాన్ ఏంటి, నేను ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నా ఈరోజు ఎలా ఎండ్ అయిపోయింది కదా. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.